ప్రైజ్ ద లార్డ్. యేసు నామమునకే జయము కలుగును గాక. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్ధమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనము. మీకు ఇరు ఎడ్డవలను కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీకు ఇరు ఎడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలే తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలై ఉండవలని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మెట్టుకు సహోదరులారా, యోగ్యతనైన ఒప్పినని ఉండినెడల ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునడి. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడతారు. అయితే ఒక్క మాట, ఆ స్వతంత్రం శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనంలో, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి ఇలాగనే మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నా తండ్రి. మా యొక్క ప్రవర్తన సరి చేసుకుని పవిత్రంగా జీవించే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించామని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.